అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ఇరాన్‌లో ఎన్నికలొచ్చినాయి. రైసీ ఇరాన్ అధ్యక్షుడు రైసీ విమాన ప్రమాదంలో చనిపోయిన తర్వాత అధ్యక్ష పదవికి ఎన్నికలు అవసరమైనయి. ముస్లిం కంట్రీస్‌లో ఇరాన్ కూడా చాలా ప్రసిద్ధి పొందినటువంటిది. సో, ప్రపంచవ్యాప్తంగా హక్కులకు సంబంధించి చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో అగ్రరాజ్యాలు ఏదైతే ఉన్నాయో, గతంలో రష్యా ఒకవైపు సోషలిస్ట్ కంట్రీగా, అదేవిధంగా అమెరికా ఇంకొక వైపు పెట్టుబడిదారుల ప్రతినిధిగా ఉండేటువంటి నేపథ్యం. సరే, రష్యా ఇదైపోయిన తర్వాత అమెరికా మొనోపోలీకి ఏకఛత్రాధిపత్యానికి అడ్డు లేకుండా పోయింది. సో, థర్డ్ వరల్డ్ కంట్రీస్ ఒక భాగంగా ఉన్నాయి, G7 దేశాలు ఒక భాగంగా ఉన్నాయి. ఇట్లా రకరకాల గ్రూప్స్ ఆఫ్ కంట్రీస్గా ప్రపంచం ఉన్నదనేది ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఆఫ్రికన్ కంట్రీస్కి ఒక యూనియన్ ఉన్నది. ఇట్లా వివిధ దేశాలకు సంబంధించి. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా 200 దేశాలు ఉన్నాయనుకుంటే, 210 దేశాలు ఉన్నాయనుకుంటే, సుమారుగా 170 నుంచి 180 దేశాలకు పైగా ప్రజాస్వామ్యబద్ధంగా వెళుతూ ఉన్నాయి. 2-3 దేశాలు, చైనా, క్యూబా, వియత్నాం లాంటి దేశాలు. చైనా ఒకటి పెద్దది, అక్కడ కూడా ప్రైవేట్ పెట్టుబడులు ఉన్నాయి. 70% అబోవ్ అని మనం అనేక వీడియోస్ చూసినప్పుడు కానీ, లేకపోతే చదివినప్పుడు కానీ మనకు అర్థమయ్యేటువంటి పరిస్థితి. సో, ఆ 3 దేశాలు పోతే ఇక క్యూబా, వియత్నాం అంటే చాలా చిన్న దేశాలు అవి. తెలంగాణ అంతా కూడా ఉండవు, తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఉండవు. సో, ఇట్లా ఉన్నటువంటి పరిస్థితి. సో, సోదరులారా, సోదరిమణులారా, మిగిలినటువంటి కొన్ని రాచరిక పరిపాలనలు ఉన్నాయి, కొన్ని వలసవాద దేశాలుగా ఉన్నాయి ఈ ప్రపంచంలో, ఇవన్నీ ఉన్నాయి. సో, ఏది ఏమైనప్పటికీ కూడా జూన్ నెల 28వ తారీఖు నాడు ఇరాన్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ దేశ అధ్యక్ష పదవికి 30వ తారీఖు నాడు ఫలితాలు వెలువడే పరిస్థితి కనపడతా ఉన్నది. ఆ దేశ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఖమేనీ కనుసరణలోనే జరుగుతూ ఉన్నది. 6 కూడా ఎవరికి ఆయన మద్దతు ఉంటే కంటెస్ట్ చేస్తున్నటువంటి 6 అభ్యర్థుల అధ్యక్ష పదవికి వాళ్లే గెలుస్తారనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో, ముఖ్యంగా ఇరాన్ దేశానికి సంబంధించి వచ్చినప్పుడు, ఒకవైపు ఆ దేశం మీద అగ్రరాజ్యాల ఆధిపత్యం, ఒకవైపు అంటే ఇరాన్, ఇరాక్ వీటికి సంబంధించి కొంత అవి గల్ఫ్ బెల్ట్లో ఉంటాయి, గల్ఫ్ దేశాల బెల్ట్ వైపు ఉంటాయి. కొంత పెట్రోల్ ఉత్పత్తులు, ఆయిల్ ఉత్పత్తులు ఎక్కువగా ఉండటం, ఆ ఆయిల్ ఉత్పత్తుల్ని వాటిని తక్కువ రేటుకి లేకపోతే అప్పలంగా తీసుకోవటానికి కొన్ని పెట్టుబడిదారి దేశాలు కొన్నిసార్లు యుద్ధాలు చేస్తున్నాయి, కొన్నిసార్లు నయానో, కొన్నిసార్లు భయానో, కొన్నిసార్లు స్నేహ సంబంధాలతో వివిధ రూపాల్లో తీసుకుపోతున్నాయి. జనరల్గా ఇతర ఆదాయాలతో పాటు ప్రధానమైనటువంటి భారతదేశానికి వ్యవసాయం ఆధారం ఎలానో, జాతీయ ఆదాయం, తలసరి ఆదాయానికి మేజర్ పార్ట్లో ఆ దేశాల్లో, కొన్ని దేశాల్లో ఆయిల్ కంట్రీస్గా పిలువబడే దేశాల్లో ఆయిల్ ప్రధాన ఆదాయ వనరుగా ఆయిల్ని ఎక్స్పోర్ట్ చేసి మిగతా వస్తువుని దిగుమతి చేసుకునే పరిస్థితి కనపడుతుంది. ఈ క్రమంలో ఇరాన్ దేశానికి సంబంధించి రైసీ విమాన ప్రమాదంలో మరణించిన తర్వాత ఆ దేశానికి అధ్యక్ష పదవికి సంబంధించి ఆ ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఇందులో 6 అభ్యర్థులు మనకు కనిపిస్తూ ఉన్నారు. మహమ్మద్ పెజెష్కియావ్, అదేవిధంగా అలీ రజా జకానీ, అమీర్ హుసేన్ గజీ జాదేవ్ షేమి, ముస్తాఫా ఫోర్ మహమ్మదీ, ఇంకొక 2 అభ్యర్థులు ఉన్నారు. సయీద్ జలీలి, జనరల్ మహమ్మద్ బకర్ గలీఫ్ బాఫ్. వీళ్ళు ఈ 6 అభ్యర్థులు ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో కంటెస్ట్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అనేక కరుడుగట్టినటువంటి మతవాదం ఏదైతే ఉన్నదో, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి ముఖ్యంగా ప్రపంచం అంతా స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం గాలి పీల్చుకుంటూ ఉంటుంది. మతాలు ఒక స్థాయి వరకు మంచిదేలే, కానీ అది అసలు అక్కడి నుంచి బయటకు వెళ్ళడానికి లేదు, చదువుకోవడానికి లేదు అనేటువంటి విధానాలు ఏదైతే ఉన్నాయో, బయటికి వెళ్ళి ఉద్యోగం చేయడానికి వీల్లేదు, అవి మారుతున్న ఆధునిక ప్రపంచానికి పెను సవాలుగా మారాయి. ఇది ఒక ఇరాన్కు సంబంధించే కాదు, ఇటు చూస్తే ముస్లిం దేశాల్లో అన్ని దేశాలలో లేవు, కొన్ని దేశాలకు సంబంధించి అట్లా చెప్పాల్సి చాలా దేశాల వరకు ఈ పరిస్థితులు మనకి కనపడుతున్నాయి. కొన్ని లిబరల్గా మోడర్నైజ్ అయ్యి ఇంగ్లీష్ విద్య నేర్చుకొని ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలకు వెళ్ళి ఉన్నత శిఖరాలకు అధిరోహించే పరిస్థితి ఒకవైపు కనపడుతూ ఉంది. అట్లున్నది ముస్లిం సమాజం. ఇంకొంత ముస్లిం సమాజం
ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలకు సంబంధించి వచ్చినప్పుడు అక్కడ కరడుగట్టినటువంటి మతశాంతసవాద భావాలతోని మహిళలను బయటకు రానియకుండా, అంటే పిల్లలు కానీ యంత్రాలుగా, లేకపోతే ఇంకా చెప్పుకోవాల్సి వస్తే ఆ, బాలికా విద్య లేకుండా అట్లా అట్లా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే జాతీయోత్పత్తి, ఇండియాయే కాదు ఏ దేశానికైనా జాతీయ ఆదాయం పెరగాలంటే, జీడిపి గ్రాస్ స్థూల జాతీయోత్పత్తి పెరగాలంటే ఆ దేశంలో ఉన్నటువంటి మానవ వనరులన్నిటిని కూడా ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే అదే 100 మంది ఉన్నారు, ఒక దేశంలో 1,00,000 మంది, ఈజీగా అర్థం కావడానికి చెప్తున్నాను. ఒక దేశంలో 1,00,000 మంది ఉన్నారనుకోండి, 50,000 మంది మహిళలు, 50,000 మంది పురుషులు. సరే, ఒక 10,000 మంది పిల్లలు, ఒక 10,000 మంది వృద్ధులు తీసేద్దాం. 80,000 మంది అక్కడ ఉన్నటువంటి ఒక దేశానికి సంబంధించినటువంటి మానవ వనరులు 1,00,000 మందిలో 80,000 మంది పనిచేసేవాళ్ళు ఉన్నారు. అంటే ఈ 80,000లో పురుషులు 40,000 మంది, మహిళలు 40,000 మంది. ఇక్కడ పురుషులు 40,000 మందే పనిచేస్తే 60,000 మంది ఇంట్లో కూర్చొని తినాల్సిన పరిస్థితి ఉంటుంది. జనరల్గానే ఉత్పత్తికి అవకాశం ఉన్న చోట, జాతీయ ఆదాయానికి అవకాశం ఉన్న చోట, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ దేశ ఉత్పత్తి రంగంలో సంపదను సృష్టించే క్రమంలో, లేకపోతే పంటలు పండించే క్రమంలో, పారిశ్రామిక వస్తువులు తయారు చేసే క్రమంలో ఉన్నటువంటి వనరులు 100కి ఇక్కడ ఏమవుతా ఉంది, 1,00,000 మందికి 40,000 మందే పనిచేస్తున్నారు. మిగిలిన 60,000 మంది కూర్చొని తింటున్నారు. సో పిల్లల్ని, వృద్ధుల్ని మనం సాదాల్సిందే, దాన్ని కాదనలేం. కానీ 40,000 మంది మిగిలినటువంటి మహిళలని మీరు సంపద సృష్టిలో భాగస్వాములు చేయకుండా, అది ఏ వృత్తి కాండి, అన్ని రంగాలకు సంబంధించి వాళ్ళ అవకాశం ఉన్న వృత్తుల ప్రకారం తీసుకురాకుండా ఏ విధంగా ఆ దేశం డెవలప్ అయ్యేది? ఏ దేశమైనా, నాట్ ఓన్లీ మై కంట్రీ, ప్రపంచంలో ఉన్న ఏ దేశమైనా. సో సందర్భం వచ్చి చెప్తాను, ఇది నేననేది కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక నేషనల్ మ్యాగజైన్స్ రాస్తూ ఉన్నాయి, అనేక ఇంటర్నేషనల్ మీడియా ఏదైతే ఉందో, ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ లేకపోతే ఇంటర్నేషనల్ పత్రికలు రాస్తూ ఉన్నాయి, ఇంటర్నేషనల్ మీడియా కూడా ఎక్కువ వస్తూ ఉన్నది. నేను చివరివాడిని, వాళ్ళంతా మొదటి వాళ్ళే, నేను చివరిగా చెప్తా ఉన్నాను. సో అందుకోసం సోదరులారా, సోదరిమణులారా, ఆ దేశంలో మతవాద పాలన మీద యువత కోపంగా ఉంది, మహిళలు కోపంగా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇరాన్ ఎన్నికలకి వేళయింది. ఆ ఇరాన్ ఎన్నికలు 2024 జూన్ 28న ఓటింగు, 30వ తారీఖు నాడు ఎన్నికలు జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటికే చెప్పాం, మా మా 6 అభ్యర్థులని, మసూద్ పెజిస్కియా ఒక అభ్యర్థి, అలీ రజా జకాని రెండో అభ్యర్థి, జనరల్ మహమ్మద్ జబార్ గాలిబాఫ్ మూడో అభ్యర్థి, సయీద్ జలీలి నాలుగో అభ్యర్థి, ముక్తర్ఫోర్ మహమ్మదీ ఐదో అభ్యర్థి, ఆరో అభ్యర్థి అమీర్ హుసేన్ గజీజాదే హషామి. ఈ 6 అభ్యర్థులు ఎవరైనా పాలసీలకు సంబంధించి వచ్చినప్పుడు, విధానపరమైన నిర్ణయాలకు వచ్చినప్పుడు ఆ విధానాలే ఉన్నాయి. ఇంగ్లీష్ విద్య నేర్చుకోవాలి. ఇంగ్లీష్ విద్య కాదు, దేశంలో ఉన్నటువంటి యువతకి, కార్మికులకి, ఏదైతే మానవ వనరులకి ఉపాధి కల్పించే ఏ భాష అవసరం, జర్మనీ భాష అయితే జర్మనీ, ఫ్రెంచ్ భాష అయితే ఫ్రెంచ్, తెలుగు భాష అయితే తెలుగు, హిందీ భాష అయితే హిందీ, ప్రపంచంలో అనేక భాషలు ఉన్నాయి. ఏ భాష ద్వారా ఉపాధి దొరుకుతుందో ఆ భాష నేర్చుకొని ఆ దేశాలకు వెళ్ళి ఉపాధి కల్పించుకొని ఆ విధంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉన్నది. కానీ కరడు కట్టుకొని నేను ఇక్కడే ఉంటాను, నేను బతికిందే జీవితం, మిగతాది కరెక్ట్ కాదు అనేది కాదు. మారుతున్న ఆధునిక ప్రపంచానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒక స్థాయి వరకు మంచిదేలే, కానీ అది విపరీతమైనటువంటి నియంతృత్వ లేకపోతే బానిసత్వ వైపు నెట్టివేయబడేది ఎప్పుడు కరెక్ట్ కాదనేది ఈ సందర్భంలో నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇరాన్ చరిత్ర మనం తీసుకున్నప్పుడు, ఇరాన్ గతంలో చాలా మనం ఇండియాకి వచ్చినప్పుడు మొహంజోదారో, హరప్పా, సింధు నాగరికత కాలంలోనే ఇరాన్ మంచిగా పరిడి వెళ్ళినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మానవ జీవితంలో ఈ ప్రకృతి శక్తులు, వర్షాలు కానీ, అతివృష్టి, అనావృష్టులు, ఇతర ఆహారానికి సంబంధించిన అంశాలు ఎంటర్ అయిన తర్వాత, కుటుంబ వ్యవస్థ వచ్చిన తర్వాత, అవి మన చేతులు లేక కొన్ని దేవుళ్ళనని, గ్రామాల్లో అయితే మన దగ్గర తెలంగాణ లేకపోతే భారతదేశంలో గ్రామ దేవతలు ఉంటారు, అట్లా గ్రామ దేవతలు నమ్మినట్టుగా వాళ్ళు కూడా దేవుళ్ళు నమ్మారు. ఇది ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా 200 దేశాల్లో 120 దేశాలు, ఇక్కడ 120 దేశాలు పైగా, 120 నుంచి 130 దేశాలు పైగా క్రిస్టియన్ మతాన్ని అవలంబిస్తూ ఉన్నాయి. ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు అవలంబించవచ్చు. ఇక సుమారుగా 56 దేశాలు దాకా ముస్లిం మతాన్ని అవలంబిస్తూ ఉన్నాయి. అంటే సుమారుగా 60 దేశాలు ముస్లిం మతాలు, 130 దేశాల దాకా క్రిస్టియన్ మతాన్ని. అంటే 200 దేశాల్లో సుమారుగా
190 దేశాల దాకా క్రిస్టియన్ ముస్లిం మతాలు చేస్తూ ఉన్నాయి. చైనా లాంటి దేశాల్లో బౌద్ధ మతం ఇంపాక్ట్ ఉంటుంది. జపాన్ లాంటి దేశంలో బౌద్ధ మతం ఇంపాక్ట్ ఉంటుంది. ఇండియాలో, నేపాల్లో హిందూ మతం ప్రభావం ఉంటుంది. ఇట్లా మిగిలిన దేశాలకు సంబంధించి అంటే మిగతా మతాలు ఉండవా అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బౌద్ధ, సిక్కు, జైన, పార్సీ, కన్ఫ్యూషస్, ప్రొటెస్టెంట్లు, ఇంకా అనేక రకాల మతాలు ఉన్నాయి. సో అన్నీ ఉన్నప్పటికీ కూడా కొన్ని భావజాలాలు, కొన్ని మతాలు, ముఖ్యంగా మత పవిత్ర గ్రంథాలు నాటి కాలానికి సంబంధించి ఉన్నవి, దాన్ని కాదనలేము. ముఖ్యంగా భగవద్గీతను తీసుకున్నప్పుడు సర్వాంతర్యామిగా ఉన్నది. అదే బైబిలు, ఖురాను, రామాయణం, భారతం, భాగవతం ఇవన్నీ కూడా చాలా సందర్భాల్లో మన పెద్దలు మనకి చెప్పేది దశ దిశ నిర్దేశం చేసేటువంటి ఒక మత గ్రంథాలుగా ఉన్నాయి. దానికి కొత్త భాష్యాలు చెప్పి మత ఛాందసవాదం పేరుతోని అభివృద్ధిని అడ్డుకుంటున్నటువంటి పరిస్థితిని మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. ఇన్ని జరుగుతున్న నేపథ్యంలో ఇరాన్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి అంశాలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఇరాన్ ఎన్నికలలో మహిళలు హక్కుల కోసం రోడ్డెక్కుతూ ఉన్నారు. యువత ఉపాధి మార్గాల కోసం ప్రభుత్వాల మీద గొడవ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. గత 3.5 దశాబ్దాలుగా ఇరాన్ దేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించినటువంటి డైనమిక్ లీడర్ ఆయతుల్లా ఖమైనీ అవిష్టానుసారం ఇప్పటికే నేను చెప్పినటువంటి 6 మంది అభ్యర్థులు రేసులో ఉన్నట్టుగా మనకున్నటువంటి సమాచారం ద్వారా అర్థమవుతూ ఉన్నది. అంటే 6 అభ్యర్థులు రేసులో ఉన్నప్పటికీ కూడా ఖమైనీ వీర విధేయుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇరాన్ పీఠాన్ని అధిష్ఠించే ఇరాన్ అధ్యక్ష పదవిని అధిరోహించేటువంటి అవకాశం ఉందనేది చెప్పక తప్పదు. జనంలో బాగా ప్రజాదరణ ఉన్నటువంటి గత మాజీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఇరాన్కు సంబంధించి అహ్మదీ నేజాద్ అనేటువంటి మాజీ ఇరాన్ అధ్యక్షుడిని ఈ ఎన్నికల్లో అతనికి బాగా పాపులారిటీ ఉన్నది. వివిధ కారణాలతోని నెహ్మదీని పక్కన పెట్టడం ద్వారా ఈ ఎన్నికల్లో విధేయుల మధ్య మత భావనలు కలిగినటువంటి ఈ 6 అభ్యర్థుల్లో ప్రధానంగా ఖమైనీ వీర విధేయుడికి ఇరాన్ పీఠం దక్కబోతుంది అనేది మన ముందున్నటువంటి బహిరంగ రహస్యం. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇరాన్ ప్రజలు ఈ ఎన్నికల పట్ల ఆసక్తిగా లేరు అనేది ఇక్కడ మనకి స్పష్టమవుతా ఉన్నది. ఇంటర్నేషనల్ మీడియా అంతా కూడా అది రాస్తూ ఉన్నది. ఈ క్రమంలోనే అందరూ ఊహించిన విధంగా సంస్కరణవాది అయినటువంటి డాక్టర్ మసూద్ పెజెస్కియాన్ అనేటువంటి అతను సంస్కరణవాది. జనాలు ఎంతో కాలంగా పోలింగ్ బూత్లకు ఆయన చూసి వస్తారని చెప్పేసి ఇక్కడ మనకి కనపడతా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా 2024 జూన్ 28 తారీఖు నాడు ఎన్నికలు, 30వ తారీఖు నాడు ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ఈ మసూద్ పెజెస్కియాన్ గెలవడానికి ఆస్కారం కనిపించట్లేదు. మిగిలినటువంటి 5 నుంచే ఒకళ్ళు ఆ దేశ అధ్యక్షుడు అయ్యే పరిస్థితి అయితే మనకు కనపడతా ఉన్నదనేది చెప్పక తప్పదు. ఇప్పటికే చెప్పినట్టుగా ఇరాన్ మాజీ అధ్యక్షుడు కీర్తిశేషులు ఇబ్రహీం రైసీ మే 19వ తారీఖు నాడు 2024 మే 19న హెలికాప్టర్కు సంబంధించినటువంటి ప్రమాదంలో చనిపోవడం జరిగింది. ఆ సందర్భంలోనే ఇరాన్కి సంబంధించి ఎన్నికలు ప్రధానమైనటువంటి పరిస్థితికి వచ్చినాయి. ఈ పరిస్థితుల్లో ప్రధాని పదవిని రద్దు చేస్తూ అధ్యక్ష స్థాయిని పెంచుతూ 1998లోనే వాళ్ళు ఒక రాజ్యాంగాన్ని దాన్ని రాసుకున్నటువంటి పరిస్థితి మనం చెప్పవచ్చు. దాన్ని రాజ్యాంగ సంస్కరణలు అని మనకు చెప్తా ఉన్నారు. అయితే ఇరాన్కి సంబంధించి భారతదేశానికి సంబంధించి వచ్చినప్పుడు ఆసియన్ కంట్రీస్లో మధ్యంతర ఎన్నికలు సహజమే. కానీ ఇరాన్కి సంబంధించి మధ్యంతర ఎన్నికలకు వచ్చినప్పుడు ఇది ప్రథమం అనేది చెప్పక తప్పదు. సో ప్రధానంగా ఈ అభ్యర్థులంతా కూడా గత ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో, రైసీ గవర్నమెంట్కి సంబంధించి అంతకుముందు ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళ లోపాలను ఎత్తిచూపే ఎజెండా అనే కార్యక్రమంగా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ఏదైతే ఉన్నదో ఇరాన్లో అధ్యక్ష ఎన్నికలు స్వేచ్ఛగా పారదర్శకంగా జరిగిన దాఖలాలు లేవన్నటువంటి నేపథ్యంలో
అంతర్జాతీయ నిపుణులు కూడా అదే చెప్తున్నారు. ఇరాన్ మేధావులు కూడా అదే అంటున్నారు. ఎన్నికల ఫలితాలు ఖమేనీ పూర్తిగా నిర్దేశించడమే అక్కడ ప్రధానంగా ఉన్నదని. సో ఉన్నటువంటి ఓటర్లని పోలింగ్ బూతుల దాకా తీసుకురావడం కోసం వీళ్ళు అట్లా చెప్తున్నారు అనేది మనం ఇక్కడ చెప్పుకోక తప్పదు. సో సోదరులారా, సోదరీమణులారా, సో ఇరాన్ ఎన్నికలకు సంబంధించి ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. సో ప్రజాస్వామ్యం అంటే ప్రజాస్వామ్యం, కానీ మీరు అనుకున్నటువంటి డెమోక్రటిక్ విధానాలు ఏం కాదు, మా పద్ధతుల్లో ఉంటాయి అన్నట్టుగా ఉన్నది ఇరాన్ ఎన్నికలకు సంబంధించి. సో ఎన్నికలకు సంబంధించి ఇరాన్ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఓటింగ్ డైరెక్ట్ ఎలక్షన్ ద్వారా ఇరాన్ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఆయన యొక్క పదవీ కాలం 4 సంవత్సరాలు ఉంటుంది. పూర్తి అధికారాలు సుప్రీం లీడర్ ఖమేనీవే అయినప్పటికీ కూడా అధ్యక్షునికి కూడా కొన్ని కీలక దేశీయ విధానాల్లో నిర్ణయాలతో పాటు కొంతమేరకు విదేశాంగ విధానంపై కూడా చెప్పుకోదగ్గ అధికారాలు ఉంటాయి. ఇది ఇట్లా ఉంటే 12 మంది మత పెద్దలు తదితరులతో కూడినటువంటి ఒక గవర్నింగ్ కౌన్సిల్ కూడా అనేది ఒకటి ఉంటుంది. ఇది ఖమేనీ నిర్దేశాలకు లోబడి అధ్యక్ష అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. ఈసారి కూడా 80 దరఖాస్తులను నడపోసి 80 మంది కంటెస్ట్ చేయడానికి, ఇరాన్ అధ్యక్షుడి పదవికి సంబంధించి కంటెస్ట్ చేయడానికి చేస్తే అందులో వాటిని వడపోసి స్క్రీనింగ్ చేసి 6 మంది అభ్యర్థుల్ని పోటీకి అనుమతి ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఖమేనీ ఆధిపత్యాన్ని సవాల్ చేసే వాళ్ళని ఎవరిని కూడా నెహాదీతో సహా, మాజీ అధ్యక్షుడు నెహాదీ టీంకి సంబంధించినటువంటి వాళ్ళతో సహా ఎవరిని రేసులో లేకుండా ఖమేనీ చూశారనేది బయట మీడియా కోడై కూస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే స్క్రీనింగ్ పేరుతోని బాగా జనాకర్షణ ఉన్నటువంటి నేత ఎవరైతే ఉన్నారో ఆ దేశ మాజీ అధ్యక్షుడు నెజాద్ని కూడా పక్కన పెట్టారు. అదేవిధంగా 3 సార్లు ఆ దేశ పార్లమెంట్కి స్పీకర్గా పనిచేసినటువంటి అలీ లారిజానీ అభ్యర్థిని కూడా కంటెస్టెడ్ క్యాండిడేట్ని కూడా ఆయన నామినేషన్ కూడా తిరస్కరించారు. ఇంకా ఈ జాబితాలో 7 మహిళలు ఉన్నారు, వాళ్ళను కూడా స్క్రూట్ నుంచి తీసేసినటువంటి సందర్భం ఉన్నది. సో జూన్ 28న ఓటింగ్ జరిగితే 30న ఫలితాలు వస్తాయి అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో వెలువడే అవకాశం ఉంది. ఎవరికి 50% మించి ఓట్లు రాని పక్షంలో 2 స్థానాలు నిలిచే అభ్యర్థుల మధ్య తిరిగి ఎన్నికలు జరుగుతుంది అనేది ఈ ఎన్నికల విధానానికి సంబంధించి. మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నప్పుడు 51% ఓట్లు రావాలి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ ఇట్లా ఎన్నికలకు సంబంధించి రానప్పుడు ఫస్ట్ సెకండ్ అభ్యర్థులు వచ్చిన ఓటింగ్ ప్రకారం ఎవరికి మెజారిటీ ఓట్లు వస్తే వాళ్ళు ఇదవుతారు, వాళ్ళు కంటెస్ట్గా మనకి ముందుకు వస్తారని తెలియజేస్తూ ఉన్నాను. అంటే వాళ్ళు గెలిచిన అభ్యర్థులుగా అనౌన్స్ చేస్తారు. ఇక మసూద్ పెజెస్కియావ్ అనేటువంటి ఇతను సంస్కృతవాది, దేశ ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశాడు. మంచి ఎడ్యుకేటెడ్, ప్రజల్లో మతవాదం మీద ప్రబలుతున్నటువంటి వ్యతిరేకతని దృష్టిలో తీసుకుని ఈయన రేసులోకి తీసినట్టుగా చెప్తున్నారు. ఈయన అభ్యర్థుల జాబితాలో కావాలని చేర్చారని. 2008 నుంచి పార్లమెంట్ సభ్యుడు ఇతను. 2008 నుంచి 2024 దాకా ఎంపీగా ఉన్నారు. కొత్త ముఖాన్ని చూపించడం మంచిదని భావిస్తే తప్ప మసూద్ అవకాశాలు తక్కువ అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇతను 1వ అభ్యర్థి. 2వ అభ్యర్థి ఆలీ రజా జఖానీ అయినటువంటి వచ్చినప్పుడు ఈయన ఇరాన్లో ఉన్నటువంటి టెహ్రాన్ నగరానికి మేయర్గా ఉన్నారు. ఆయన గతంలో చాలా గొప్ప గొప్ప పదవుల్ని చేసినటువంటి సందర్భం ఉంది. పబ్లిక్ పార్కులో మసీదు నిర్మాణాన్ని మద్దతిచ్చి విమర్శలకు గురయ్యారు. 2021లో కూడా అధ్యక్ష పదవికి పోటీ పడగా పెద్దగా ఓట్లు సాధించలేదని, ఈసారి జఖానీ పేరు గట్టి పోటీదారుగా పెద్దగా పరిణామం లేదు. కాకపోతే ఖమేనీకి వేరు విధేయుడు, ఏమైందో చూడాలి. ఈయన 2వ అభ్యర్థి. ఇక 3వ అభ్యర్థికి సంబంధించి వచ్చినప్పుడు జనరల్ మహమ్మద్ బకర్ గలీబాఫ్ ఈయన పార్లమెంట్ స్పీకరు, రాజధాని టెహ్రాన్ మేయర్గా, సైనిక విభాగమైనటువంటి ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్గా పనిచేశారు. దేశ పోలీస్ చీఫ్గా చేసిన అనుభవం కూడా ఉంది. పైగా ఖమేనీకి అత్యంత సన్నిహితుడు, ఆయన ఒక బంధుత్వం కూడా ఉందని చెప్తారు. దాంతో గలీబాకి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు అక్కడ ఉన్నటువంటి విశ్లేషకులు, పరిశీలకులు చెప్తున్నారు. సైన్యంలోని కీలక అధికారుల మద్దతు కూడా అదనపు బలంగా మనకి ఈ గలీబాఫ్కి మారినది. కాకపోతే ఆయన మీద లెక్కలేని అవినీతి ఆరోపణలు ఉన్నాయి. పైగా గతంలో 2 సార్లు ఇరాన్ అధ్యక్ష పదవికి పోటీపడి ఓడిపోయారు. ఇక 3వ అభ్యర్థికి సంబంధించి వచ్చినప్పుడు 4వ అభ్యర్థి ఫస్ట్
మసూద్ పెజెస్కియాన్, 2 జనరల్ మహమ్మద్ బకర్ గాలిబాఫ్, 4వ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు చెప్పబోయేది సయీద్ జలీలి. ఈయన మాజీ న్యూక్లియర్ నెగోషియేటర్, ఇరాక్ యుద్ధాల్లో కాళ్ళు పోగొట్టుకున్నారు. యుద్ధవీరునిగా దేశమంతా కాస్త కుస్త పేరున్న నేత. ఆయనకు ఖమేనీ ఆశీర్వాదం ఉందని చెప్తారు. దాంతో జలీలి అవకాశాలు గండి కొట్టేందుకు ఏదైతే ఉన్నదో ఇతను నిలబెట్టినట్టుగా వినపడతా ఉంది. సో గలీబాఫ్ శాశక్తిలా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. దీనికి తోడు జనాదరణ విషయంలో మరో అహ్మదీనెజాదీలా ఎదిగే సత్తా ఉండటం కూడా జలీలి అవకాశాలను గండి కొట్టవచ్చు అని చెప్పేసి పరిశీలకులు చెప్తున్నటువంటి మాట. ఇక 5వ అభ్యర్థికి వచ్చినప్పుడు ఇరాన్ ఎన్నికలకు సంబంధించి ముస్తఫా ఫోర్ మహమ్మది దేశంలో ఉన్న 6గురిలో ఏకైక మతాధికారి కావటం. ఈయననే అంటే ఇరాన్ దేశంలో ఉన్నటువంటి 6గురు మతాధికారులు ఉంటే ఈయన టాప్ మోస్ట్గా మనకు కనిపిస్తూ ఉన్నారు. పైగా 85 ఏళ్ల ఖొమైనీ తన వారసుని ఎంపికపై గట్టిగా దృష్టి సారించారు కాబట్టి కుమారుడు ముజ్తబాకు పగ్గాలు అప్పగించాలని భావిస్తున్నారు. ఈ సమయంలో అధ్యక్ష పదవిలో మత పెద్ద ఉండటం మేలని ఖమేనీ భావించే పక్షంలో మహమ్మదీకి ఛాన్స్ ఉంటుందని మనకు అర్థమవుతుంది. కాకపోతే సుప్రీం లీడర్ పదవి కోసం ముజ్బాతోతో పోటీపడే సత్తా ఉండటం మహమ్మదీకి ప్రతికూలంగా ఉంది. కాబట్టి ముస్తఫా ఫోర్ మహమ్మదీ ఖమేనీని ఎదిరించి ఓట్లేస్తే తప్ప గెలిచే అవకాశాలు లేవు. ఇది చివరి అభ్యర్థి 6వ అభ్యర్థి అమీర్ హుస్సేన్ గజీజాదే షమామి. 12 మంది దేశ ఉపాధ్యక్షులు ఒకరు. అంటే ఆ దేశంలో ఇరాన్ దేశంలో 12 మంది ఉపాధ్యక్షులు ఉన్నారు. అధ్యక్షులు అవుతారు. రిటైర్డ్ సైనికుడు, యుద్ధాల్లో మరణించిన సైనికుల కుటుంబాల సంక్షేమానికి సంబంధించిన బాధ్యత చూస్తుంటాడు. ఆయా వర్గాల ఆదరణ ఉంది. కాకపోతే ఆయనకు ఈసారి అవకాశం ఉండకపోవచ్చని భావిస్తున్నారు. ఏది ఏమైనా ఈ ఇరాన్ ఎన్నికలకు సంబంధించి బ్రీఫ్ రిపోర్ట్. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయడానికి తెలియజేస్తున్నాను. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ పెద్దలారా, మిత్రులారా.